Welcome to ABN PRR online classes. Yesterday I am discussing about cosine law. So cosine law lo first case is reflected light. So reflected light valla erpade interference pattern sources yokka maxima and minima conditions ni find out cheskunnam. In today class I am discussing about cosine law lo second case నేర్చుకుంటున్నాం మనం refracted light. సో ఇంటర్ఫరెన్స్ అనేది మనకి రిఫ్లెక్షన్ యాజ్ వెల్ యాజ్ రిఫ్రాక్షన్ ద్వారా కూడా ఫామ్ అవుతుంది. సో ఎక్కడ అంటే ఇంటర్ఫరెన్స్ ఫార్మ్డ్ బై ద థిన్ ఫిలిమ్స్. ఒక ప్యారలల్ ఫిలింని కన్సిడర్ చేసుకుని దానిపైన ఇన్క్లైన్డ్ పొజిషన్లో మోనోక్రోమాటిక్ సోర్స్ని ఇన్సిడెంట్ చేస్తే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. అది రెండు విధాలుగా ఫామ్ అవుతుంది. వన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ వైట్, సెకండ్ వన్ ఈజ్ రిఫ్రాక్టెడ్ లైట్. ఈ టోటల్ లాని మనం కొసైన్ లా అంటున్నాము. సో ఈ కొసైన్ లాలో రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల ఏర్పడే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ యొక్క మాక్సిమా అండ్ మినిమా కండిషన్స్ని ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో మనకి సెకండ్ కేసు వచ్చేసి ఇప్పుడు రిఫ్రాక్టెడ్ లైట్ అంటే ట్రాన్స్మిషన్ రేస్ ద్వారా ఏర్పడే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ యొక్క కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అగైన్ వీ కన్సిడర్ థిన్ ఫిలిం. GH is the upper surface of the film, G1 H1 is the lower surface of the film, and T is the thickness of the film, and mu is refractive index. ఇప్పుడు ఏంటి అంటే మనం మోనోక్రోమాటిక్ సోర్స్ని ఇన్సిడెంట్ చేసుకున్నాం. సో రిఫ్లెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో బీసీ ఈజ్ ద ట్రాన్స్మిషన్ రే. అగైన్ మరలా ట్రాన్స్మిషన్ రే అనేది మనకి డెన్సార్ మీడియంని టచ్ చేస్తుంది. సో లైట్ యొక్క బిహేవియర్ ప్రకారం రిఫ్లెక్షన్ జరుగుతుంది అలాంగ్ ద డైరెక్షన్ సిడి యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది అలాంగ్ డైరెక్షన్ CT. సో హియర్ CT ఈజ్ ద వన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ రే. సో ఎప్పుడైతే మరలా మనకి రిఫ్లెక్షన్ జరిగి డెన్సార్ మీడియంని టచ్ చేసిందో అగైన్ ఇట్ రిఫ్లెక్ట్స్ అండ్ ట్రాన్స్మిట్స్. దట్ ఈస్ ఇట్ ఈస్ డినోటెడ్ బై E. ET1 is the another transmitted ray. So that is CT and ET1 are two transmitted rays. They form ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. ఈ టూ రేస్ కూడా మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తాయి. సో టుడే ఐఎమ్ ఎయిమ్ టు కాలిక్యులేట్ ద ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ CT అండ్ ET1. సో ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను టూ నార్మల్స్ డ్రా చేస్తున్నాను నాన్న. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద నార్మల్ Q అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ సెకండ్ నార్మల్, ఇట్ ఈజ్ P. సో ఇట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్, ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. రివర్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇన్సిడెంట్ యాంగిల్. దెన్ ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ రిఫ్రాక్టెడ్ ఇండెక్స్ ఇంటూ CD ప్లస్ DE. CD ప్లస్ DE మైనస్ పాత్ ఆఫ్ CP. So refracted index into CD plus DE. సో మైనస్ పాత్ ఆఫ్ CP. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సార్ మీడియం కాబట్టి నేను మ్యూతో ఇండికేట్ చేసుకుంటూ రాసేస్తాను నాన్న. సో మనకి ఈ ఆప్టికల్ పాత్ అనేది టోటల్గా కూడా ఇన్ ఫిలింలో జరుగుతుంది. మనకి మైనస్ పాత్ ఆఫ్ CP ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఎయిర్లో జరుగుతుంది, రేరర్ మీడియంలో జరుగుతుంది. సో ఫస్ట్ మనం దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తూ కండిషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో వీ నో దట్ refractive index is sin I by sin R according to Snell's law. Sin I by sin R. Then sin I equal to here CPE is the one of right angle triangle. Then sin I equal to sin angle means opposite side by hypotenuse. That is CP by CE as well as sin R equal to here CQE is another right angle triangle. Then sin R equal to opposite side by hypotenuse. That is QE by CE. According to Snell's law, mu equal to CP by CE whole divided by QE by CE. So CE cancel manki mu equal to CP by QE. Then the value of CP equal to mu into QE. The value of CP equal to mu into QE. సో ఈ వాల్యూ ఆఫ్ CPని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే
సో ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దెన్ ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిఈ. సో డిఈ రే అనేది మనకి ఎలా స్ప్లిట్ అవుతుంది, డిక్యూ ప్లస్ ఈక్యూ కింద స్ప్లిట్ అవుతుందన్న. సో డిఈ ఈజ్ రీవ్రిటన్ యాజ్ డిక్యూ ప్లస్ క్యూఈ మైనస్ పాత్ ఆఫ్ సిపి వాల్యూ ఎంత వచ్చింది మనకి, మ్యూ ఇంటూ క్యూఈ. దెన్ ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిక్యూ. సో ఈ మ్యూ ఇంటూ క్యూఈ మైనస్ మ్యూ ఇంటూ క్యూఈ, ప్లస్ టర్ము మైనస్ టర్ము, సో రెండు కూడా మనకి క్యాన్సిల్. దట్ ఇంప్లాయిస్ ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిక్యూ. సో సిడి ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్న మనకి, సిడి ఈక్వల్ టు డిఐ కింద రాసుకోవచ్చా. సో సేమ్ రే అనేది రివర్స్ ట్రావెల్ అయితే మనకి సిడి ఈజ్ ఈక్వల్ టు ద డిఐ. దెన్ సిడి ప్లస్ డిక్యూ ఈజ్ రిటర్న్ యాజ్ క్యూ ఇంటూ ఐ. సో సిడి ప్లస్ డిక్యూ లెంత్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే క్యూఐ లెంత్కి ఈక్వల్ అవుతుంది అన్న. సో ద ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రిఫ్రాక్టెడ్ రేస్ డెల్టా ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి మ్యూ ఇంటూ క్యూఐ వాల్యూ వచ్చింది. సో ఈ క్యూఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం కన్సిడర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CQI. హియర్ విల్ కన్సిడర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CQI. సో మనకి తెలిసిన యాంగిల్ అక్కడ R. దెన్ cos R ఈక్వల్ టు adjacent side by hypotenuse. సో adjacent side by hypotenuse. cos R ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ మనకి adjacent side యొక్క లెంత్ తెలుసునన్న. సో ఇది థిక్నెస్ ఎంత అనుకుంటున్నాం, T అనుకుంటున్నాం. సో ఇంతే లెంత్ మనకి ఇక్కడ ఉంది నన్న, అంటే T ప్లస్ T 2T. సో దెన్ adjacent side by hypotenuse, that is CI by QI. So we know that the value of CY, that is 2T by QI. Then the value of QI equal to 2T into cos R. 2T into cos R. So ఈ QI వాల్యూని ఆప్టికల్ పాత్ డిఫరెన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దెన్ ద ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ క్యూఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2T ఇంటూ కాస్ ఆర్. దెన్ 2T ఇంటూ కాస్ ఆర్. దేర్ ఫోర్ డెల్టా ఈక్వల్ టు 2 mu T కాస్ ఆర్. ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ట్రాన్స్మిషన్ రేస్ డెల్టా ఈక్వల్ టు 2 mu T కాస్ ఆర్. హియర్ మ్యూ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సార్ మీడియం, T is the thickness of the film and R అనేది మనకి రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఇక్కడ మనకి జరుగుతుంది ఏంటి అంటే ట్రాన్స్మిషన్. సో దట్ ఈస్ దెర్ ఈజ్ నో యాడింగ్ ఫేజ్ అనేది ఏమీ యాడ్ అవ్వదు నాన్న. సో దెన్ డెల్టా ఈక్వల్ టు 2 mu T కాస్ ఆర్. సో మ్యాక్సిమా అండ్ మినిమా కండిషన్స్ అనేవి చేంజ్ ఏమీ అవ్వవు, మనకి సేమ్ ఒకేలా ఉంటాయి. దెన్ మ్యాక్సిమా కండిషన్ ఎంతమ్మా, then the condition for maxima is 2 mu T cos R equal to n lambda. Same as condition for minima is 2 mu T cos R equal to 2n plus R minus 1 lambda by 2. Here n is 0, 1, 2, 3 and so on. So maxima condition ఎంత అవుతుంది, 2 mu T cos R equal to n lambda. Minima condition is 2 mu T cos R equal to 2n plus R minus 1 lambda by 2. అదే మనకి రిఫ్లెక్టెడ్ లైట్ తీసుకుంటే ఇది మ్యాక్సిమా కండిషన్ అయింది, ఇది మినిమా కండిషన్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే రివర్స్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద రిఫ్రాక్టెడ్ లైట్ ఇన్ కొసైన్ లా. సో కొసైన్ లాలో మనం రిఫ్రాక్షన్ ద్వారా ఏర్పడే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్స్ యొక్క మ్యాక్సిమా అండ్ మినిమా కండిషన్స్ని నేర్చుకున్నాం. సో దట్ ఈస్ థిన్ ఫిలిమ్స్లో ఏర్పడే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ యొక్క కండిషన్స్ని నేర్చుకోవడం అనేది జరిగినది.